నాది అయిపోయింది. నెక్స్ట్ నువ్వు వేయరా, తర్వాత వాడేస్తాడు. ఎవర్రా అది పొద్దున్నే గడ్డ వెనకమాల దుకాణం పెట్టింది? వాసన గట్టిగా వస్తుంది. ఎరా లంక పొగాక? మీ నాన్నకి చెప్తే సిగరెట్ కొనిస్తాడు కదా. సర్లే నేను వెళ్ళి చెప్తాలే. అత్త అత్త వీడే అత్త చుట్టాలు చూస్తే 100 సంవత్సరాలు బతకచ్చు అని చెప్పాడు. మీ నాన్నకి కూడా చెప్తాలే, వచ్చి 6 సెకండ్లో చంపేస్తాడు. చెప్తా ఉండు. సుట్టకు కట్టిన దారం ముక్క అంత లేరు. సుట్టలు కావాలి. ఏం చేద్దాం రా? అది వెళ్ళి మా ఇంట్లో చెప్పింది అనుకో, నాన్న నా వీపు మీద హస్త సాముద్రిక ముద్రలు వేస్తాడు. ఆగండ్రా, భయపెట్టకండి, ఏదో ఒకటి ఆలోచించనివ్వండి. రేయ్, మా నాన్న గనక నన్ను కొట్టాలి, నేను నీ పేరు రాసి నూతిలో దూకేస్తాను. ఈడొకడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సత్యవతి ఎలా బుక్ చేయాలా? ఏరా పొలానికి వెళ్ళలేదా? వెళ్ళలేదురా. ఖాళీ కూర్చున్నావు? మీ ఆవిడ ఇంట్లో లేదా? ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలరా, మీ ఆవిడ మనసు మాత్రం బంగారం. మొన్న కూర ఏమీ లేదు సత్యవతి అన్న, వెంటనే చికెన్ కూర తీసుకొచ్చి పెట్టేసింది. నిన్నటికి నిన్న తలనొప్పిగా ఉంది అన్న, వెంటనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి. ఆవిడ అంతేరా. నేను బంగారం అన్నాను కానీ రా బొజ్జును రా, చల్లగా చూస్తాడు రా దేవుడు. ఇదేంటి ఎలా వచ్చాడు? మా మావయ్య టీ షర్ట్ మీ ఇంటి ముందు ఉంది. అందుకేనా ఇందాక నుంచి మా ఆవిడ తెగ పొగిడేస్తున్నావు? ఏమే వస్తున్నాను, ఎంత చూస్తాను అబ్బా. ఏంటే సత్యవతి, లెక్క సరిపోయిందా? ఇంకా కావాలా? సీన్గా దొంగ సచ్చినోడా, నీ కాళ్ళు ఇరిగిపోను, దొరుకుతావురా. ఎరా ఎగ్జామ్ చదివారా? రాత్రి 8 గంటలకి రావు కాలం వచ్చింది. అయితే 11 గంటలకి నిద్ర వచ్చింది, నిద్రపోయా. మరి నీ సంగతి? నిన్న పొద్దున్నే 8 గంటలకి 24 ఫ్రేమ్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూశాను. మధ్యాహ్నానికే డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. అందుకే రాత్రి 3 సినిమాలు చూసి పడుకుని పోయాను. మా ఇద్దరి సంగతి ఓకే. ఇంతకి నువ్వు చదివావా? నా సంగత ఇది నీది, ఇది నీది, ఇది నాది. మొత్తం 9 స్లిప్పులు. ఇవే అటు తిప్పిటు ఇటు తిప్పటి రాస్తే చాలు. ఏ మాట మాటరా, మన బాలలో బాల మేధావి నువ్వే రసీను. మునగ చెట్టు ఎక్కిచ్చిన చాలే గాని ముందు బబుల్ గమ్స్ తీసుకోండి. ఇవెందుకురా? వెయిట్ కోసం. పిల్లలు ఎవరు కాపీ చేయకూడదు. ఎవరైనా స్లిప్స్ తో దొరికారా? ఎగ్జామ్ రాయనివ్వను. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రాచేవా? రాత్రంతా కష్టపడి చదివి రాసేశాను సార్. రాత్రంతా చదివేవా చింపేవా? సార్ ఎక్కేం రాత్రంతా చదివితే మరి ఇదేంటి? నాకేం తెలుసు సార్. అయినా నేను కష్టపడి చదువుకొని ఈ ఊరికి కలెక్టర్ అవుదామంటే మీరేంటి సార్ ఈ స్లిప్పులు పెట్టావు అంటున్నారు? ఏదో పెట్టినట్టున్నాడు. నిలదీసి అడగండి సార్. టాపిక్ మన మీదకి వచ్చేలా ఉంది. ఏంటి సార్ మాకు ఏదో డిస్టర్బెన్స్? మమ్మల్ని ఎగ్జామ్ సరిగ్గా రాసుకొనివ్వరా? ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి సార్. ఎక్కేం బాగా చెప్పావు.
డిపార్ట్ చేసినందుకు ఏడుస్తున్నావా లిల్లీ? ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత కామన్. ఫెయిల్ అయిన తర్వాత ఏడు ప్రోటీన్. వచ్చే ఏడాదైనా స్లిప్పులు పెట్టకుండా పాస్ అవ్వు లిల్లీ. డిబార్ అయ్యానని ఏడవట్లేదు. మరి డిబార్ అయ్యానని తెలిస్తే మా నాన్న రెండే కొడతాడు. పుస్తకం పోయిందని తెలిస్తే 4 ఎక్కువ కొడతాడు. అందుకే ఏడుస్తున్నా. ఇందాక బుక్ దొరికింది, ఇదే అనుకుంటా. ఇచ్చేరా. తీసుకో లిల్లీ. థ్యాంక్ యూ సీను. థ్యాంక్స్ ఎందుకు లిల్లీ? మేము వెళ్ళాక పుస్తకం తెరిచి చూసుకో. వచ్చే ఏడాదైనా పనికొస్తుంది. ఒరేయ్ సీనుగా! అవతల ఇంకో పార్టీ ఎయిటింగ్ ఉండాలా వెళ్ళిపోవాలా? అమ్మలుడు అమ్మో. ఎక్కడికి? ఏరా మీకు ఇంకా వీడియో మెసేజ్లు రాలేదా? ఏంటిది? అల్లుడు అక్కడ దొల్లగొట్టి దూపం పోగేస్తున్నాడంట. ఆహా, దూపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ వస్తున్నాడు చూడు. అమ్మని అమ్మ. మరి ఏమనుకున్నావు? వీళ్ళెవరు రాంబాబు? స్క్రీన్ అక్కడే, బొమ్మ ఇక్కడ. ఇదంతా మన సీన్ గడి స్క్రీన్ ప్లే. నిజమా? లిల్లీ ఏం ఏయ్. చేస్తున్నావ్? చైత్ర పరిగెత్తు. Oh my God. లిల్లీ మీ ఊరు పిలిపించింది. ఇలా పరిగెత్తిన త్వరగా పరిగె నా వల్ల కాదు. దొరికామంటే పచ్చడి పచ్చడి చేసేస్తాడే ఆ పిల్లలు. నాన్న ఏంట్రా నా కూతురు అమ్ముడు పడ్డావు? అబ్బో, నీ కూతురు పెద్ద ఫిగర్ మరి. పళ్ళు రాలిపోతాయ్యా అదోవా. నీ సంగతి ఇక్కడ కాదురా, నీ బాబు దగ్గర తేలుస్తా. పదండమ్మా. ఊరుకుంటుంటే మరీ పేటరేగిపోతున్నాడు. ఊరి మీద పెత్తనాలన్నీ అయిపోయా? ఓహో, మ్యాటర్ అంతా పోస్ట్ అయిపోయింది అనమాట. మంచిది. ఇల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందట. తాగేసిన తర్వాత చూస్తే ఎంత, చూడకపోతే ఎంత అనుకోలేదా పిల్లి? జరిగితే రోగం కూడా సుఖంగా ఉంటుందట. ఏమండి ఏంటండి
ఏంటమ్మా ఫ్రూట్ ఫేషియలా? అందం పెరుగుతుందని. పద అన్నం పెట్టు. ఇటు ఇవ్వండి. తీసుకో. అందరిలా కాదు నా కొడుకు. వాడికి బుద్ధి పుట్టాలి, మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా. నేను చెప్పేది కూడా అదే. ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు అడ్డదడ్డంగా తిరుగుతున్నాడనే నా బాధ. ఇదేంటి ఎన్నిసార్లు గుర్తొస్తుంది? ఆయన మనకే ఉందిలే. అది అసలు మన రేంజ్ ఫిగర్ కాదే. ఇన్నిసార్లు ఎందుకు గుర్తొస్తుంది? చూసేస్తే పోలా. ఇప్పుడు ఎలా తను చూసేది? ఫైర్. తెలుగమ్మ బుజ్జి. 1 2 3. మంట మంట మంట. ఇక్కడ అల్లుడు ఉన్నాడు ఏంట్రా? అరే ఆడు మన అల్లుడు సీన్ గళ్ళ ఉన్నాడు. అల్లుడు చేసింది నేనైతే మీ హడావిడేంట్రా? తీసురా. మంట మంట మంట. ఎవరైనా తలుపు తీయండి. అరే రండి. తలుపు తీయండి. మంటలు మంటలు. ఏం చూస్తున్నావు? ముందు మంటలు ఆర్పు. అల్లుడు నీళ్ళు తీసుకో. నీళ్ళు తీసుకోరా. మొత్తం తగలబడిపోతుంది. ఆపరా అవనా. అప్పుడప్పుడు అల్లరి చేస్తావు కానీ రా, ఇలాంటి ఆపద సమయంలో ఆపద బాధంలో ఆదుకుంటావురా సీనిగా. మరే సీనా మచ్చాక. సచ్చినుడా. థ్యాంక్ యూ సీను. తమరా చెయ్యి వదిలితే ఈ ఎపిసోడ్ కి చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా. అల్లుడు ఇక్కడ ఉంటే మనల్ని ఇరికించి పడదేవిలా ఉన్నారు. ఆల్రెడీ ఆడిరుక్కున్నా. అవును మనం పారిపోదాం. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అది నా ఫ్రెండ్ రా. నాన్న ఊర్లోకి కొత్తగా వచ్చింది కదా, లైన్ వేయడానికి వచ్చాడు అయ్యగారు. అర్ధరాత్రప్పుడు గడ్డి మేడ అందుకుందంటే ఏదో అనుకున్నాం. ఇదంతా నీ పనేట్రా సీనిగా. యారా ఊళ్ళో ఆడపిల్లల్ని బతకనేవా? బతకనేవా చెప్పు. రేయ్ ఇప్పుడు చెప్తున్నా వినరా సీనుగా. దీన్నే కాదు ఇక దేన్ని కళ్ళెత్తి చూడాలన్నా భయపడేలా చేస్తాను చూడు. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఎన్ని చూడలేదండి. అబ్బో ఈ అల్లుడు ఏంట్రా నాయనా. అమ్మో కోరికల కోసం తపస్సు చేసే ఋషులాగా ఏం పోజులో కూర్చున్నావురా? తడిసిపోతుందిరా బావ, ఇంకా ఆపేస్తావురా. ఒరే మామ, ప్రపంచంలో ఎవరైనా ఆకలిస్తే వాడు తింటారా? ఇలా పక్కుడికి తినిపించారా? అల్లుడు అసలే పెళ్లి కావాల్సిన పిల్లాడిని, పైగా చలికాలం. ఏ నరమో పట్టిందనుకో సంసారానికి పనికి రాకుండా పోతానేమరా. ఇప్పుడు మాత్రం పనికొత్తాను అనుకుంటున్నావేంటి? ఒరే డైరెక్టర్, బా నీ సొల్లాపి కంటిన్యూ చేయలేదనుకో కౌంటింగ్ మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మో, అన్ని ఫెసిలిటీస్ వద్దులేరా బాబు. పడుకో పడుకో. అమ్మా ఇంకా రావాలి కదరా కోరికల్ని పూజలు మాగా. అల్లుడు అల్లుడు ఆపేస్తావరా. నువ్వెక్కడ దొరికావురా నాయనా మాకు? ఈ ఊళ్ళో ఉన్న 2 గుళ్ళకి మా బాబే పూజారి. ఇప్పుడు గాని ఇక్కడికి మా బాబు వచ్చాడు అనుకో, ఇదేంటి మా వాడికి సడన్ గా ఎంత భక్తి పెరిగిపోయిందని డబ్బుక్కుని గుండాకి చచ్చిపోతాడు.
తర్వాత ఊరు పురోహితం నాకు అప్పచెప్తాడు. అది నా వల్ల కాదురా. నా కోసం నేను దండం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది. అదే నా కోసం మీరు దండం పెట్టుకుంటే అది త్యాగం అవుతుంది. బాబా ఒక్క ఛాన్స్ ఇవ్వరా, నా డైరెక్షన్ తెలివితేటలేడో చూపిస్తా. ఆ పిల్ల నీ చుట్టూ హచ్చుకొక్క పిల్లలా తిరిగేలా చేస్తాను. అల్లుడు ఆ పిల్ల వచ్చేసిందిరా. రేయ్, ఏం తేడా కొట్టదు కదా? నన్ను నమ్ముకోబా, హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ రప్పించా. పెర్ఫార్మెన్స్ దోలు తీసేస్తారంతే. అల్లుడు ఆ పిల్ల వచ్చేస్తుంది అల్లుడు. రే 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 రే. అరే నువ్వు రారా. మావా బాగా దగ్గరకు వచ్చేసింది అల్లుడు. జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు, అదన్నాడు, ఇప్పటిదాకా రాలేదేంటి? ఓయ్, 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 ఓయ్. ఆగండి ఆగండి ఆగండి. చెప్పింది మొత్తం గుర్తుంది కదా? మీకెందుకు సార్, చింపేస్తాం. అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో, నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్. అలాగే సార్. అమ్మాయి చూసింది. వెళ్ళండి వెళ్ళండి. వచ్చేసారు వచ్చేసారు. ఏమైందమ్మా? ఏమైంది? అర్రే, మా అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు. దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేసాడు నాకు అర్థం కావట్లే. ఒక్క ఈ ఊరేంటి అల్లుడు, ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ నీ దగ్గరికి వస్తున్నారు. నీలాంటి వాడు నా అల్లుడు అవడం నా పూర్వజన్మ సుకృతం అల్లుడు. అసలు వీళ్ళు నా దగ్గర సోదాపు వాళ్ళు వచ్చేసారు. వచ్చేసారా? మీరు ఎడవండి. అయ్యో ఎడవకండమ్మా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, మా అల్లుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు. అమ్మా అల్లుడు, వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టున్నారు, నువ్వేదో ఒకటి మేనేజ్. నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా. కొంచెం కోఆపరేట్ చెప్పునే ఉంటదమ్మా. ఏంటి ఒంటి మీద చెయ్యేసి మాట్లాడుతున్నావు? ఓన్లీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఒప్పుకున్నాం ఇక్కడ. ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మా వాడు అలాగే చెయ్యేసి మాట్లాడతాడు. నీకు దండం పెడతా, కొంచెం కోఆపరేట్ చేయి. ఏంటి కోఆపరేట్ చేసేది? మేమేమైనా ఆట అనుకున్నావా ఏంటి? ఓయ్, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ. నువ్వు కోఆపరేట్ చెప్పునే ఉంటదమ్మా. ఇంకా చెయ్యేసి మాట్లాడుతున్నావేంట్రా? చేతి ముందు తీ. రేయ్, రైట్. నువ్వు చెప్పిందంటే ఇది చేస్తానండి ఇక్కడ. రైట్. అందుకే కెమెరా లేకుండా షూటింగ్ వద్దంటే వినవు కదమ్మా. అల్లుడు, ఇక్కడ ఏదో తేడా వచ్చేలా ఉంది, నేను జంపు. రే కక్కుర్తెదవా, నువ్వు వాళ్ళకిచ్చింది 2000, నేనిచ్చింది 10,000. బాయ్. రోజు డబ్బులు పోతున్నాయి. రోజు ఇదే పని మావా, కొత్తగా మొదలెట్టాను. ఇప్పుడు ఏ కార్డు ఇది అది నా కొడుకు మీ వల్ల చెడిపోతున్నాడు. అవును నిజమే. ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ప్రతి నాన్న కూడా ఆడి కొడుకు ఫ్రెండ్స్ వల్లే చెడిపోతున్నాడు అనుకుంటారు. బావా, ఒక రోజు అంతా సీన్ గారితో తిరుగు, వాడు ఎంత సకల కళా వల్లబడో తెలిసిపోద్ది. అమ్మాయి అదవ జీవితం మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు. ఇంటికి వెళ్తే ఏమో మీ నాన్న దొబ్బేస్తున్నాడు, ఈదిలోకి వస్తే ఏమో ఆ లిల్లీ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదు. అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామా. ఏంటి రండి చూపిస్తాను. ఇంకెంత దూరం నడవాలి? నడవలేకపోతున్నా. ఇంక నడవడం నా వల్ల కాదే బాబు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నా
లేకపోతే పరిగెత్తిస్తున్నావు. ఏదో సచ్చినాడో కావాలని చేశాడు. కొత్త టైర్లు పంచర్ ఎందుకు అవుతా చెప్పు. అబ్సల్యూట్లీ రైట్. ఏండే దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండోయ్. అసలేంటి నీ ప్రాబ్లం? ఏం కావాలి? మీరు అలా డైరెక్ట్ గా అడిగేస్తే ఎలా అండి? హౌ మాకు క్లారిటీ ఏడ్చేవాళ్ళుగా. అంటే మాట్లాడేదేమీ లేదు కదా, మేము వెళ్ళొచ్చు కదా. మాకు బా అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసేవాటి బా. ఏయ్, అదేదో అడిగిందని మనం ఏదో చెప్పామనుకో, దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో, తర్వాత మన తల తీసి ఆడి దీపులో పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? కాకులు ఎత్తుకెళ్ళాయా? ఏం చేస్తున్నావ్? ఇప్పుడు వెళ్ళి 2 పుడిపించుకో. నువ్వు బదాలడు సూపర్ మామ. అనవసరంగా వాడితో గొడవెందుకు? నాకు అవసరమే. ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు. మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి. పాత అకౌంటా? పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఆ దరిద్రుడు పుణ్యమాని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు. పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు. తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది. ఎప్పుడో 15 years బ్యాక్ ఇష్యూ. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? నువ్వు వాడికి ఫ్రెండ్వా నాకు ఫ్రెండ్వా? వాడికి సపోర్ట్ చేస్తున్నావు? అమ్మ మహాతల్లి, గుడికొచ్చి కూడా ఈ గొడవలని ఎందుకు? పద. ఆలోచనలు రావు బావా. ఒరే రాశిగా, ఆ పూజలు చేయించి ఈ పూజలు చేయించి ఆ రోజు పడిపోద్ది ఈ రోజు పడిపోద్ది అని నా డబ్బులు ఖర్చు పెట్టి నా మందు తాగి అది ఊరు జనం ముందు నేను తలెత్తుకోకుండా చేస్తే పూజలు పునస్కారాలు చేసుకుంటారు. అది ఎక్కడ పడితే అక్కడ నన్ను యదవం చేస్తుంటే నించొని సినిమా చూస్తారా? రామ్ గోపాల్ శర్మ. చేత్ర పడాలంటే ఏదో మిరాకిల్ జరిగి లిల్లీ సైడ్ అవ్వాలే గాని చెడగొట్టారు. అల్లుడు, వీళ్ళిద్దరు నీ పరువు తీసేస్తున్నారు. వాళ్ళు దీంతో కాదు, ఈ రాయి తీసుకుని వీళ్ళిద్దరు పొరలు బద్దలు కూడా చంపి అనుకోని ఇప్పుడు అసలు ఆడు మంటలో ఉంటే నువ్వు వచ్చి పెట్రోల్ పోస్తున్నావు. అయినా నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ జరిగినంత ఊళ్ళో డబ్బేయడానిక? నీ మీద డప్పేస్తే నాకేం వస్తుందిరా? అల్లుడు, మధ్యాహ్నం పెళ్లి చూపులకు వెళ్ళాలంట. అమ్మ అర్జెంట్ గా నేను తీసుకురమ్మను. నేను మేకప్ వేసుకుని రెడీగా ఉంటాను. వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే ఎక్స్ట్రా మేకప్. యూత్ నాని ఇక్కడ. ఇట్రా, వస్తే కొడతావు, రాకపోతే చావ కొడతావు. సావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం బెటర్ రా. సూపర్ బా. లిల్లీ నీకుంది. పద.